Hello everyone, welcome back to our channel. Today's our class is వికాస నియమాలు లేదా వికాస సూత్రాలు. సైకాలజీలో మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ద ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్. ఇందులో 9 సూత్రాలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి చూసుకుంటే వికాసం అనేది అవిచ్ఛిన్న నియమము లేదా నిరంతర నియమము. అంటే దీని అర్థం ఏంటంటే ఫలదీకరణం జరిగినప్పటి నుండి శిశువు జన్మించి పెద్దవాడయి మరణించే వరకు వికాసం ఎలాంటి విచ్ఛిన్నము లేకుండా ఒక ప్రవాహంలాగా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది అని వివరించేదే నిరంతర నియమం. వికాసం ఇందులో వికాస నియమంలో ఫస్ట్ నియమం ఏంటి? వికాసం అనేది నిరంతరమైనది అండ్ అవిచ్ఛిన్నమైనది. అవిచ్ఛిన్నము మీన్స్ అన్బ్రేకబుల్. వికాసం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జైగోట్ నుంచి జననం తర్వాత మరణం వరకు ఒక ప్రవాహం లాగా సాగుతుంది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. సో దీన్ని వికాస నియమము లేదా వికాస అవిచ్ఛిన్న నియమము అని అంటే వికాసం నిరంతరమైనది లేదా అవిచ్ఛిన్నమైనది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఒక 90 ఇయర్స్లో ఉన్న ఒక అతను పిహెచ్డి చేస్తారు. అప్పుడు ఏంటనేది 90 ఇయర్స్లో కూడా పిహెచ్డి చేస్తున్నారంటే అతను ఏంటికి సంబంధించిన వికాసం అనేది నిరంతరంగా కొనసాగుతుంది. అంటే చదువు ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. సో వికాసం అవిచ్ఛిన్నము మరియు నిరంతరము. ఇందులో కొన్ని అప్లికేషన్స్ చూసుకుంటే నాగేశ్వరరావు మాస్టర్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయా వికాసాలు ఎలాంటి అంతరాయం లేకుండా ఆగిపోకుండా నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. దీన్ని వివరించే వికాస సూత్రం ఏమని అడుగుతాడు. సో అప్పుడు ఏమని రాయాలి? వికాస నిరంతర నియమము అని రాయాలి. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ చూసుకుంటే రెండవది వికాసం దిశా నియమము లేదా వికాసం 2 నిర్దేశ పోకడాలను కలిగి ఉంటుంది. వికాసం దిశా నియమము లేదా వికాస 2 నిర్దేశ పోకడాలను కలిగి ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ వన్ కంప్లీటెడ్. సెకండ్ వన్. ఫస్ట్ నియమం ఏమని చెప్పుకున్నాం? వికాసం నిరంతరమైనది అవిచ్ఛిన్నమైనది. ఇందులో ఎగ్జాంపుల్గా చూసుకుంటే 90 ఇయర్స్లో ఒక ఓల్డ్ ఏజ్ గ్రాండ్ ఫాదర్ ఏం చేశారు? పిహెచ్డి చేశారు. అది వికాసం నిరంతరమైనది అవిచ్ఛిన్నమైనది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే వికాసం నిరంతరమైనది 90 ఇయర్స్లో ఆయన 10th క్లాస్ చదువుతున్నాడు లేదా 10th క్లాస్ పాస్ అవుతున్నారు. సో ఇది కూడా ఏమవుతుంది? వికాసం నిరంతరమైనది లేదా అవిచ్ఛిన్నమైనది. నెక్స్ట్ నియమం ఏంటి? వికాసం 2 దిశా నియమాలు లేదా 2 నిర్దేశ పోకడాలను కలిగి ఉంటుంది. అంటే ఇందులో ఏంటి? వికాసం 2 నిర్దేశ పోకడాలను కలిగి వికాసం 2 నిర్దేశ దిశల్లో జరుగుతుంది. అంటే ఈ నియమం ఏంటి? ఒకటి శిరోపాదాభిముఖ నియమం లేదా సమీప దూరస్థ నియమం. శిరోపాదాభిముఖము లేదా సమీప దూరస్థ నియమం. శిరోపాదాభిముఖం అంటే శిరస్సు నుంచి పాదం వైపుకు, అంటే శిరస్సు నుంచి పాదం వైపుకు కొనసాగుతుంది. ఇది హెడ్ నుంచి టైల్ ఆర్ లెగ్స్ వైపు కొనసాగుతుంటే దీన్ని శిరోపాదాభిముఖ నియమం అని అంటారు. నెక్స్ట్ సమీప దూరస్థ నియమం. దీన్ని ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద బాడీ మీన్స్ సెంటర్ ఆఫ్ ద బాడీ నుంచి అడ్డుగా అంటే ఇలా ఉంటే దీన్ని సమీప దూరస్థ నియమం అని అంటారు. సెంటర్ ఆఫ్ ద బాడీ నుంచి అలా వెళ్తే దాన్ని ఏమంటారు? సమీప దూరస్థ నియమము అని. శిరోపాదాభిముఖ నియమం. వికాసం ఏం చెప్పుకున్నాం మనం? శిరోపాదాభిముఖం అంటే తల నుంచి పాదం వైపు. ఇక్కడ ఏముందో చూద్దాం. శిరోపాదాభిముఖ నియమం. వికాసం తల నుండి ప్రారంభమయ్యి అనుధైర్యంగా పాదాల వైపు కొనసాగుతుంది అని వివరించేదే శిరోపాదాభిముఖ నియమం. లేదా వికాసం నిలువుగా కొనసాగుతుంది అని కూడా అంటాం. ఇందులో అప్లికేషన్స్ చూసుకుంటే చలన వికాసంలో భాగంగా శిశువు ముందు తల నిలిపిన తర్వాత మొండెమును కూర్చోబెట్టగలుగుతాడు. అవునా లేదా? ఫస్ట్ శిశువు అనేది తల నిలిపిన తర్వాతే కదా మొండెమును కూర్చోబెట్టగలుగుతాడు. చివరగా కాళ్ళపై నిలబడగలుగుతాడు అన్నది ఈ దిశా నియమంలో వివరిస్తుంది. అంటే శిరోపాదాభిముఖ నియమాదిశం నుంచి
వర్తిస్తుంది. ఇందులో ఒక నోట్ చూసుకుంటే, ఈ నియమాన్ని అనుసరిస్తూ గర్భస్థ శిశువులో కూడా మొదట తల ఏర్పడి తర్వాత మొండెం తర్వాత కాళ్ళు ఏర్పడతాయి. అలాగే శిశువు జన్మించేటప్పుడు కూడా మొదట ఏమొస్తుందంటే తల, తర్వాత మొండెం, తర్వాత కాళ్ళు బయటకు వస్తాయి. సో ఇది ఏ ప్రయుక్త నియమం అంటే శిరోపాదాభిముఖ నియమం నుంచే వర్తిస్తుంది. నెక్స్ట్ సమీప దూరస్థ వికాస నియమం. వికాసం దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమయ్యి వెలుపల వైపుకు దూరంగా ఉన్న భాగాల వైపు అంటే చేతుల వైపుకు విస్తరిస్తుంది అని వివరించే నియమమే సమీప దూరస్థ నియమము లేదా వికాసం అడ్డంగా కొనసాగుతుంది అనే నియమాన్ని తెలుపుతుంది. అంటే ఇక్కడ ఏంటి, వికాసం దేహ మధ్యస్థ భాగం అంటే దేహ మధ్యస్థ భాగం నుండి చేతుల వైపుకు అంటే ఇలా కొనసాగుతూ ఉంటే దాన్ని ఏమంటాం, సమీప దూరస్థ నియమము అని అంటాం. ఇది ప్రతి కృత్యంను చేతులతోనే చేస్తాం, అందుకే చేతులు దేహంకు వెలుపలగా ఉంటాయి అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో అప్లికేషన్ చూసుకుంటే, ఒక వస్తువును అందుకునేటప్పుడు మొదట దేహ మధ్య భాగం నుండి భుజంకు కదిలించి తర్వాత చేతిని చాచి మణికట్టును వంచి చివరగా వేళ్లతో వస్తువును అందుకుంటాం. దీన్ని ఏ వికాస దిశా నియమం అంటాం, సమీప దూరస్థ నియమం అని కూడా అంటారు. దీనికి వికాసంలో అడ్డంగా కొనసాగుతుందని ఆల్రెడీ చెప్పుకున్నాం. అదే తల నుంచి పాదం వైపు కొనసాగుతుంటే దాన్ని ఏమని అనుకున్నాం, శిరోపాదాభిముఖం. అదే అడ్డంగా కొనసాగి వెలుపలకు వెళ్తుంటే దాన్ని ఏమనుకున్నాం, సమీప దూరస్థ నియమం. ప్రతి కృత్యంను చేతులతోనూ చేస్తాం, అందుకే చేతులు దేహంకు వెలుపలగా ఉంటాయని కూడా అంటాం. ఇందులో నోట్ చూసుకుంటే, ఈ నియమం ప్రకారం శిశువుకు మొదట పెద్ద కండరాలపై అదుపు వచ్చి తర్వాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది. అంటే ఫస్ట్ పెద్ద కండరాలపై అదుపు తెచ్చుకుని తర్వాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది. నెక్స్ట్ థర్డ్ నియమం, వికాసం ఒక క్రమానుగత నియమం లేదా వికాసం ఒక ఖచ్చిత నమూనాన్ని అనుసరించే నియమం. థర్డ్ వికాస సూత్రం ఏంటి, వికాస క్రమానుగత నియమము లేదా వికాసం ఒక ఖచ్చిత నమూనాన్ని అనుసరిస్తుంది అని చెప్పేది. ఇందులో చూసుకుంటే వ్యక్తి జరిగే ఏ వికాసమైనా ఒక క్రమ పద్ధతిలో సార్వత్రిక నమూనాన్ని అనుసరిస్తుంది అనే నియమమే వికాస క్రమానుగత నియమము అని అంటాం. ఒక క్రమానుగత నియమము లేదా ఖచ్చిత నమూనాన్ని అనుసరిస్తుంది అంటే దీనికి ఎలా చెప్పుకుంటాం అంటే ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ని అనుసరిస్తుంది. అంటే ఒక ప్యాటర్న్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శిశువు జన్మించిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తాం, బోర్లా పడతాడు, తర్వాత ఏం చేస్తాడు, పాకడం, తర్వాత కూర్చోవడం, తర్వాత నిలబడడం, తర్వాత నడవడం, ఇలా పరిగెత్తడం, ఇవన్నీ ఏంటంటే అంటే ఒక సీక్వెన్షియల్ అంటే స్పెసిఫిక్ ప్యాటర్న్గా వెళ్తుంది. సో ఇదే వికాస క్రమానుగత నియమం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇందులో నోట్ చూసుకుంటే, ఇక్కడ సార్వత్రికమైన క్రమం ఉంటుంది కానీ ఒక దాని ఆధారంగా మరొకటి ఉండదు. ఈ క్రమము ప్రతి శిశువులో ఒకేలా ఉంటుంది, ఒకే దశలో ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి శిశువు కూడా ఫస్ట్ బోర్లా పడతారు, తర్వాత పాకడం, కూర్చోవడం, నిలబడడం, అలాగా నడవడం, పరిగెత్తడం, ఇవన్నీ ఒక క్రమానుగతంగా జరుగుతాయి. సో ఇవన్నీ స్పెసిఫిక్ ప్యాటర్న్ ఒక క్రమానుగంగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే దీని అప్లికేషన్ చూసుకుంటే జ్ఞానేంద్రియ వికాసం చూసుకుందాం. జ్ఞానేంద్రియ వికాసంలో ఫస్ట్ శిశువు అనేవాడు స్పర్శ తెలిస్తే తర్వాత రుచి తెలుసుకుంటాడు, తర్వాత వాసన ఆఫ్టర్ వినికిడి, తర్వాత దృష్టి, ఇవన్నీ ఒక జ్ఞానేంద్రియ వికాసానికి సంబంధించింది. ఫస్ట్ చూసుకుందాం. జ్ఞానేంద్రియ వికాసంలో భాగంగా ప్రతి శిశువులో మొదట ఏంటన్నాడు, స్పర్శ. ప్రతి శిశువు కూడా ఫస్ట్ స్పర్శని ఫీల్ అవుతాడు, తర్వాత రుచి అంటే రుచిని తెలుసుకుంటాడు, తర్వాత వాసన వికాసం, తర్వాత వినికిడి సౌండ్, తర్వాత దృష్టి చూడడం. ఇలా ఈ వికాస నియమం నుంచే ఇది జ్ఞానేంద్రియ వికాసం అనేది ఏం జరుగుతుంది, ఒక క్రమానుగతంగా జరుగుతుంది అని చెప్పింది. ఏ వికాసం ఒక క్రమానుగత నియమము లేదా వికాసం ఒక ఖచ్చిత నమూనాన్ని అనుసరిస్తుంది అని చెప్తుంది. నెక్స్ట్ ఇందులో అప్లికేషన్లో రెండో చూసుకుంటే, ఒక ఉపాధ్యాయుడు
విద్యార్థికి మొదట వృత్తంను గీయడం నేర్పి తర్వాత చతురస్రంను గీయడం నేర్పుతున్నట్లయితే ఇక్కడ ఉపాధ్యాయుడు ఏ వికాస నియమాన్ని అనుసరిస్తున్నాడని భావించవచ్చు? ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి మొదట వృత్తాన్ని నేర్పి తర్వాత చతురస్రాన్ని నేర్పుతారు కదా. సో ఇది కూడా ఒక వికాస క్రమానుగత నియమంను అనుసరిస్తుంది. ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ ఇవన్నీ చెప్తాం కదా, LSRW. ఇది కూడా అంతే. ఫస్ట్ మనం సర్కిల్స్ని నేర్చుకున్న తర్వాతనే స్క్వేరు, తర్వాత రెక్టాంగిల్, ప్యాటర్న్స్, సీక్వెన్స్, స్క్వేర్స్ ఇవన్నీ నేర్చుకుంటాం. సో ఇది వికాసం ఒక క్రమానుగత నియమాన్ని అనుసరిస్తుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్, వికాసం అనేది అంచనా నియమము లేదా వికాసం ప్రాగుక్తీకరణ నియమము అంటారు. అంటే అంచనా అంటే ఏంటి? ప్రెడిక్టబుల్. అంచనా అంటే ప్రెడిక్టబుల్ అంటే ఊహించి చెప్పేది, అంటే భవిష్యత్తులో ఏమవుతుంది. వికాసం ప్రాగుక్తీకరణ అంటే ఏంటి? ఇక్కడ ప్రాగుక్తీకరణ అంటే ఏంటి? ప్రస్తుత సాక్ష్యం ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలిపేది. అంటే ప్రస్తుతంలో వికాసంలో జరిగే మార్పులు భవిష్యత్తులో ఆ వికాసం శిశువు ప్రవర్తన బట్టి ఇప్పుడు పిల్లవాడు బాగా చదువుతాడు, తర్వాత పరిస్థితులను బట్టి వాడు ఎలా అవుతాడో మనం చెప్పలేం. సో ఇది కూడా అంతే. ఒక దశలో ప్రస్తుత వికాసం వేగం ఆధారంగా ఒక శిశువు రాబోయే దశలో ఆ వికాసం ఎంత అభివృద్ధి చెందుతాడో అంచనా వేయవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వయోజన దశలో పిల్లవాడు ఏం చేస్తాడు? ఇంత ఎత్తు ఉంటాడు, మనం అంచనా వేయచ్చు వీడు పెద్ద అయ్యాక ఒక 150 to 156 సెంటీమీటర్స్ పెరుగుతాడు అని ఒక అంచనా వేస్తున్నాం. అంచనా వేసే నియమమే ఏంటి? వికాస అంచనా నియమం లేదా వికాస ప్రాగుక్తీకరణ నియమము అని అంటాం. ఇందులో అప్లికేషన్ చూసుకుంటే పూర్వ బాల్య దశలో ఎత్తును బట్టి కౌమార దశలో పూర్తయ్యే నాటికి పిల్లవాడు ఎంత ఎత్తుకు ఎదగలుగుతాడో అని ఊహించి చెప్పవచ్చు. దీన్ని వివరించేదే వికాస నియమము లేదా వికాస ప్రాగుక్తీకరణ నియమము అంటాం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. బాల్యంలో ఉన్న శిశువుని బట్టి మనం యవ్వన ఆరంభ దశకు వచ్చేసరికి, కౌమార దశకు వచ్చేసరికి ఏం చెప్తాం? ఎంత ఎత్తుకు ఎదగలుగుతాడు అని ఊహించి చెప్పేది. సో ఊహించి చెప్తాం కాబట్టి దీన్ని అంచనా నియమము లేదా వికాస ప్రాగుక్తీకరణ నియమము అని అంటాం. అంటే ప్రిడిక్టబుల్. నెక్స్ట్, 5వ తరగతిలో విద్యార్థి ప్రస్తుతం గీస్తున్న బొమ్మలను బట్టి అతడు భవిష్యత్తులో మంచి చిత్రకారుడుగా అవుతాడని ఒక ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి తల్లిదండ్రులతో చెప్పాడు. ఈ వాక్యం ఏ వికాస నియమాన్ని సూచిస్తుందని అడుగుతారు. అప్పుడు మీరేం రాస్తారు? వికాస ప్రాగుక్తీకరణ నియమము లేదా వికాస అంచనా నియమము అని చెప్పాలి. నెక్స్ట్, ఫస్ట్ ఇంకోటి చూసుకుంటే ఇందులో ఇంకో ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక తరగతిలో 3 పిల్లలు ఉన్నారు. అందులో ఒక అబ్బాయి ఏం చేస్తారు? పదాలు 3 అవసరం లేదు, ఒకరు పిల్లవాడు ఏం చేస్తాడు? తరగతిలో ఫస్ట్ ఏం నేర్చుకుంటాడు? పదాలు నేర్చుకుంటాడు, తర్వాత అక్షరాలు నేర్చుకుంటాడు, తర్వాత గుణింతాలు నేర్చుకుంటాడు. సో ఇది కూడా ఏం జరిగింది? పిల్లవాడు అనేది పదాలు నేర్చుకుని, అక్షరాలు నేర్చుకుని, గుణింతాలు నేర్చుకున్న తర్వాత ఇలా నేర్చుకున్న తర్వాత ఏమవుద్ది? నేర్చుకుంటాడని అంచనా వేస్తాం. సో ఇది కూడా ఏమవుతుంది? వికాస ప్రాగుక్తీకరణ నియమము అని చెప్పవచ్చు. నెక్స్ట్ 5th వన్ చూసుకుంటే వికాసంలో వైయుక్త భేదాల నియమం. అంటే వైయుక్త భేదాలు అంటే ఏం చెప్పుకోవచ్చు? వికాసం ఒక క్రమ పద్ధతిలో జరిగినప్పటికీ అది అందరిలో ఒకే విధంగా ఒకే గుణాత్మకంగా జరగదు అని వివరించేది వికాస నియమము లేదా వికాస వైయుక్త భేదాల నియమం. ఇందాక చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? తరగతిలో ఒక పిల్లవాడు 3 పిల్లలు ఉంటే అందులో ఒకడు పదాలు నేర్చుకుంటాడు, ఒకడు అక్షరాలు నేర్చుకుంటాడు, ఒకడు గుణింతాలు నేర్చుకుంటాడు ఒక నెలలో. అంటే వికాసం అనేది అందరిలో ఒకే విధంగా జరగదు. ఎలా చెప్తున్నాం అంటే వాడు మైండ్ బట్టి ఏం చెప్పాలి? మనం తరగతిలో పదాలు ఫస్ట్ నేర్చుకుని తర్వాత అక్షరాలు నేర్చుకుంటాడు, తర్వాత గుణింతాలు కూడా నేర్చుకున్నాడు ఒక్కరు మాత్రం ఏమీ రావు. సో ఇందులో వికాసంలో అందరికీ ఒకే విధంగా జరగదు, వైవిక్త భేదాలు ఉంటాయని చెప్తుంది.
నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే రాము రవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరూ కవల పిల్లలు. అయితే ఒక సంవత్సరం నాటికి ఇద్దరు కూడా పెరిగారు, నడవగలుగుతున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. కానీ రాము ఒక సంవత్సరంలో నడక నేర్చాడు, కానీ రవి ఏం చేశాడు, ఓన్లీ కూర్చోవడం మాత్రమే నేర్చుకున్నాడు, నడవలేకపోతున్నాడు. అంటే ఇద్దరిలో వికాసం ఏమైంది, ఒకే విధంగా జరగదు. అంటే డిఫరెంట్గా ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటే దీన్ని ఏమంటాం, వికాసం అనేది వైయుక్త భేదాల నియమం నుంచి వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క అప్లికేషన్స్ మనం చూసుకుందాం. ఒకే రోజు పుట్టిన రాధ శృతుల్లో చలన వికాసం అనేది రాధ సంవత్సరం నిండే నాటికి పరిగెత్తుంటే శృతి ఆనాటికి లేచి నిలబడడం చేయలేకపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఎగ్జాంపుల్గా ఆల్రెడీ రాము రవి, సేమ్ ఇక్కడ అంతే, రాధ శృతులతో చెప్పారు. దీన్ని వివరించే వికాస నియమం ఏం చెప్పుకోవచ్చు, వికాస వైయుక్తిక భేదాల నియమము అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఇద్దరు కవల పిల్లలు ఎవరెవరు, రాము సుబ్బులతో భాషా వికాసంలో భాగంగా 1.5 సంవత్సరంలో వయసులో రాము చిన్ని వాక్యాలు మాట్లాడుతుంటే సుబ్బు అప్పటికి ఇంగితాలు మాత్రమే మాట్లాడగలుగుతున్నారు. ఈ వికాస నియమం ఏమవుతుంది, వికాస వైయుక్తిక భేదాల నియమం నుంచి వచ్చింది. నెక్స్ట్ 6th వన్, వికాసం అనేది సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరుగుతుంది అనే నియమం. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం అంటే జనరల్ టు పర్టిక్యులర్. ఇందులో మనం ఏం చెప్పుకోవచ్చు, ఒక పిల్లవాడు చూసుకుంటే ఫస్ట్ బంతిని ఏం చేస్తాడు, పట్టుకుంటాడు. ఎలా పట్టుకుంటాడు, ఫస్ట్ వేళ్ళతో పట్టుకుంటాడు, తర్వాత ఏం పట్టుకుంటాడు, చేతితో బంతిని పట్టుకుంటాడు. సో ఇది వికాసం అనేది సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే పిల్లవాడు ఏం చేస్తాడు, ఇది జోక్గా ఉండొచ్చు బట్ నేర్చుకోండి. పిల్లవాడు ఫస్ట్ టాయిలెట్కి వస్తే ఏం చేస్తాడు, చిన్నప్పుడు ఏం చేస్తారు, పాస్ అందులోనే పోసేస్తారు. సో తర్వాత పెద్ద అయ్యేసరికి వాళ్ళకి ఏం తెలిసి వస్తుంది, బాత్రూమ్కి వెళ్ళాలి అంటే ఎలా చెప్పుకోవచ్చు దీన్ని, జనరల్ టు పర్టిక్యులర్. అంటే ఒక పిల్లవాడు సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరుగుతుంది అనే నియమాన్ని తెలుపుతుంది. చూసుకుంటే ఏ వికాసానికి సంబంధించి అయినా శిశువు మొదట సాధారణ ప్రతిస్పందనలను కనబరిచి తరువాత నిర్దిష్టమైన లేదా ప్రత్యేకమైన ప్రతిస్పందనలను కనబరుస్తాడని వివరించే నియమమే వికాస సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరుగుతుంది అనే నియమం. ఇందులో అప్లికేషన్ చూసుకుంటే ఉద్వేగ వికాసంలో భాగంగా శిశువు మొదట అన్ని బాధాకరమైన సంఘటనలకు సాధారణ ఉద్రిక్తికి అయిన విచారణ మాత్రమే కనబరుస్తాడు. అదే క్రమంగా అసూయ, కోపం, భయం అనే నిర్దిష్టమైన ప్రతిస్పందనలు విడిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని వివరించే వికాస నియమం ఏమని అడుగుతాడు, అప్పుడు ఏం చెప్పొచ్చు, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు కొనసాగుతుంది అని మనం చెప్తాం. నెక్స్ట్ మొదట్లో సాధారణంగా 2 చేతులతో బొమ్మను పట్టుకుని క్రమేపీ చేతి వేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతాడు. దీన్ని వివరించే వికాసమే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వికాసం సాధారణం నుండి నిర్దిష్టానికి కొనసాగుతుంది. ఇందులో ఒక నోట్ చూసుకుంటే అందుకే క్రింది తరగతుల్లో సామాన్య మౌలిక భావనలకు పరిచయం చేసి పై తరగతుల్లో నిర్దిష్ట అంశములను విస్తృతంగా వివరిస్తారు. జ్ఞానేంద్రియంపై సాధారణ అవగాహనను క్రింది తరగతుల్లో కల్పించి పై తరగతుల్లో ప్రతి జ్ఞానేంద్రియంను నిర్దిష్టంగా వివరిస్తారు. నెక్స్ట్ వన్, వికాస సంచిత నియమం. ఏదైనా ఒక వికాసం కృత్యం దాని ముందు విజయవంతంగా నెరవేర్చబడిన వికాస కృత్యం ఆధారంగా జరిగినట్లయితే దాన్ని వికాస సంచిత నియమము అంటాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే, ఫస్ట్ ఒక 6వ తరగతి విద్యార్థి అనేది మనం కాసాగు నేర్చుకోగలగాలి అంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటాడు, ఫస్ట్
సబ్ట్రాక్ట్ నేర్చుకుని, డివిజన్ నేర్చుకుని, తర్వాత మల్టిప్లికేషన్ నేర్చుకొని, ఆ తర్వాత కాసాగు నేర్చుకుంటాడు. సో ఇది వికాసం ఒక సంచిత నియమం, అంటే వికాసం ఒక కృత్యంలాగా ఉంటుంది అని తెలిపేది. ఇందులో నోట్ చూసుకుంటే ఈ నియమంలో ఒక వికాస కృత్యం ఆధారంగా మరొకటి జరుగుతూ ఉంటుంది. ఇందులో అప్లికేషన్ చూద్దాం. ఒక విద్యార్థి రేఖాఖండంను గీయడం నేర్చుకుని దాని ఆధారంగా చతురస్రంను గీయడం, చతురస్రం ఆధారంగా నమూనాన్ని సమగణాన్ని గీయడం నేర్చుకున్నట్లయితే దీన్ని వివరించే వికాసం అనేది ఏ నియమం అంటే వికాస సంచిత నియమము అని అంటాం. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు కూడికల ఆధారంగా గుణకారాలు, తీసివేతలు ఆధారంగా భాగాహారాలు విద్యార్థులకు నేర్చుకున్నట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస నియమం ఏమని కూడా అడుగుతారు బిట్స్లో. సో దాన్ని ఏమని చెప్పొచ్చు, వికాస సంచిత నియమము అంటాం. నెక్స్ట్ 8th one, వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు అనే నియమం. వికాసం అనేది అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు. వికాసం జీవిత పర్యంతం జరిగినప్పటికీ అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు. కొన్ని దశల్లో ఎక్కువ వేగంతో, మరికొన్ని దశల్లో తక్కువ వేగంతో జరుగుతుంది అని వివరించే నియమమే ఏంటి, వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు అనే నియమం. ఇప్పుడు గర్భస్థ శిశువులో ఏం చేస్తాం, 18 నుంచి 20 అంగుళాలు ఉంటారు. తర్వాత అది డెలివరీ అయ్యే టైంకి ఏమవుతుంది, 9 నెలలకి. ఎప్పుడు డెలివరీ అవుతారంటే 9 నెలల 20 రోజులు లేదా 9 నెలలు. సో గర్భస్థ శిశువు అనేది పెరిగింది. సో పెరుగుదల తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో ఇది ఏంటనేది వికాసం అన్ని దశల్లో కూడా ఒకే రకంగా జరగదు. కొంతమంది ఏంటంటే 7 monthsకే పుడతారు, కొంతమంది 9 monthsకి పుడతారు, కొంతమంది 9 months 20 days అలా బిట్వీన్స్లో జరుగుతూ ఉంటుంది. సో వికాసం అనేది అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు. శైశవ దశలో ఒకలా ఉంటారు, ఉత్తర బాల్య దశలో ఒకలాగా ఉంటారు, పెరుగుదలలో మార్పులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా వికాసం అనేది ఒకే దశలో జరగదు అనే చెప్పే నియమం. ఇందులో అప్లికేషన్స్ చూసుకుంటే శైశవ దశలో మిగిలిన అన్ని దశల కంటే పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. అలాగే ఉత్తర బాల్య దశలో పెరుగుదల మిగిలిన అన్ని దశల కంటే నెమ్మదిగా జరుగుతుంది. దీన్ని వివరించే వికాస నియమమే వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు అనే నియమం అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎస్ సార్ నో. నెక్స్ట్ లాస్ట్ వన్, వికాసం అనేది ఒక సమైక్య నియమం లేదా వికాస సమగ్ర నియమము లేదా వికాస ఏకీకృత మొత్తంగా జరిగే నియమము లేదా వికాస ఒక పరస్పర సంబంధ నియమం. అంటే ఎన్ని రకాలుగా చెప్పుకున్నాం, వికాస సమైక్య నియమము, సమగ్ర నియమము, ఏకీకృత మొత్తంగా జరిగే నియమము, వికాస పరస్పర సంబంధ నియమము అని అంటాం. సమైక్యము అంటే ఒక పరస్పర సంబంధం, ఏకీకృతం, ఇవన్నీ ఒక మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, సమైక్య, సమగ్ర, ఏకీకృత, ఇవన్నీ కూడా వికాస సమైక్య నియమం. ఇందులో చూసుకుంటే ఒక వ్యక్తిలో వివిధ వికాసాలన్నీ విడివిడిగా కాక అన్నీ కలిసి సమైక్యంగా పనిచేస్తేనే వ్యక్తి యొక్క సంపూర్ణ వికాసం జరుగుతుంది అని వివరించేదే వికాస పరస్పర సంబంధ నియమం. వికాస పరస్పర సంబంధ నియమం. ఇందులో అప్లికేషన్స్ చూసుకుంటే మానసిక వికాస లోపంతో ఉన్న విద్యార్థి మిగిలిన అన్ని వికాసాలతో వెనుకబడిపోయి ఉంటాడు. అతడిలో సంపూర్ణ వికాసం జరగదు. ఎందుకు జరగదు, అతనిలో కొన్ని మానసిక లోపాలు ఉంటాయి కదా. సో దానివల్ల అతడిలో సంపూర్ణ వికాసం జరగదు. దీనికి కారణం ఏ వికాసం అని అడుగుతాడు. సో అప్పుడు మనం ఏం చెప్పాలి, వికాస పరస్పర సంబంధ నియమము అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ ఇవ్వండి. సో ఒక 90 yearsలో ఒక గ్రాండ్ ఫాదర్ 10th class పాస్ అవుతారు. సో అది ఏ వికాస నియమము అని అడుగుతారు. అప్పుడు 3 ఆప్షన్స్ ఇస్తాం మనకి. ఏంటది, వికాస నిరంతరమైనది, వికాసం క్రమానుగత నియమం లేదా వికాసం సంచిత నియమం. ఇందులో విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? వికాసం అనేది నిరంతరమైనది
వికాసం అనేది నిరంతరమైనది, అవిచ్ఛిన్నమైనది. దిస్ ఇస్ ద కరెక్ట్. వై? బికాస్ 90 ఇయర్స్లో 10th క్లాస్ పాస్ అవుతాడు అనేది ఏంటి చెప్పుకున్నా, ఒక నిరంతరమైనది. అంటే ఒక జననం నుంచి మరణం వరకు ఒక ప్రవాహంలో సాగుతుంది. సో ఇది ఏ నియమం? వికాస నియమం. వికాస నియమంలో ఫస్ట్ వన్ వికాస నిరంతరమైనది, అవిచ్ఛిన్నమైనది. నెక్స్ట్ ఒక పిల్లవాడు ఫస్ట్ సర్కిల్స్ నేర్చుకుని తర్వాత స్క్వేర్స్ నేర్చుకుంటాడు. సో ఇది ఏ వికాస నియమము? వికాసం ఒక క్రమానుగత నియమం లేదా వికాసం ఒక ఖచ్చిత నమూనాన్ని, అంటే ఒక సీక్వెన్స్, స్పెసిఫిక్ ప్యాటర్న్ని కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇది ఏ వికాస నియమం? ఒక ఖచ్చిత నమూనాన్ని అనుసరిస్తుంది అనే నియమం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక పిల్లవాడు ఫస్ట్ బంతిని వేళ్ళతో పట్టుకుని తర్వాత చేతితో పట్టుకుంటాడు. అది ఏ నియమం? వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి బిట్ని ఎలా అడుగుతారంటే, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరుగుతుంది, వికాసం నిర్దిష్టం నుండి సాధారణం వైపుకు జరుగుతుంది, ఇలా కూడా అడుగుతాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. ఎప్పుడు కూడా సాధారణం నుండి నిర్దిష్టం వైపుకు జరుగుతుంది, నిర్దిష్టం నుంచి సాధారణం కాదు, ఇలా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. సో మనం కాన్సన్ట్రేట్గా చూసి ఆప్షన్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో బిట్ చూసుకున్నట్లయితే, వికాసం అనేది ఇంకా ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఫస్ట్ పిల్లవాడు కసాగు నేర్చుకోవాలంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ నేర్చుకుంటాడు. సో ఇది ఏ వికాస నియమం అని అడుగుతారు. వికాస సంచిత నియమము. అంటే ఒక కృత్రిమ, అంటే అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఒక సంచిత నియమం అని చెప్పుకోవాలి. సో ఇది మనం నేర్చుకున్న దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వికాస నియమాలు, వికాస సూత్రాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.